అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పశ్చిమ వాయువు రోడ్డు షోల గురించి తెలుసుకుందాం. పశ్చిమ వాయువు రోడ్డు షోల లేక వీధి షోల లేక మార్గ షోల అంటే ఏమిటి? పడమర ఉత్తరం దిశలు కలిసే చోటుని వాయువ్య దిశ అంటాం. అటువంటి వాయువ్య దిశలో పడమర దిశ నుంచి వచ్చే రోడ్డు షోల లేక వీధి షోల లేక మార్గ షోలను పశ్చిమ వాయువు వీధి షోలు అంటాం. ఇటువంటి వీధి షోలలో పడమర వైపు పశ్చిమ దిశలో టిప్పులో చివరిలో కొడితే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. అన్ని రోడ్డు షోలలో, అన్ని వీధి షోలలో, అన్ని మార్గ షోల కంటే ఉత్తమమైన వీధి షోల పశ్చిమ వాయువు రోడ్డు షోల. ఈ పశ్చిమ వాయువు రోడ్డు షోల వల్ల కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పశ్చిమ వాయువు రోడ్డు షోల వల్ల రాజకీయ అధికారం కలుగుతుంది. ఎన్నికల్లో గెలుపు సాధ్యం. నాయకత్వం కూడా అభివృద్ధి చెందుతుంది. రెండవది, దీంట్లో ధనాగమనం, డబ్బులు బాగా సంపాదిస్తారు ఇటువంటి ఇంట్లో ఉన్నవాళ్ళు. మూడవది, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాల్లో కూడా లాభాలు దిశలో పయనిస్తారు. తర్వాత స్థిరాస్తులు కూడా బాగా సంపాదిస్తారు. ధనకనక వస్తు వాహనాదులన్నీ కలుగుతూ ఉంటాయి వీరికి. ఇటువంటి ఇంట్లో ఉన్నవాళ్ళు గొప్ప వ్యాపారవేత్తలు ఉంటారు. సుఖ సంతోషాలు కూడా బాగా ఎక్కువగా కలుగుతాయి. ఇటువంటి ఇంట్లో న్యాయవాదులు, పాత్రికేయులు ఉంటే వాళ్ళు కూడా చాలా గొప్పగా రాణిస్తారు. న్యాయవాదులు అది ఉన్నవాళ్ళు క్రమేపీ వాళ్ళు న్యాయాధికారులుగా, జడ్జీలుగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. అలాగే దీంట్లో ఉన్నవారు పాత్రికేయులు కూడా చాలా గొప్ప అత్యున్నతమైన స్థానాలకు ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ఇంట్లో ఉంటే ఇటువంటి ఇంట్లోనూ మూడవ సంతానం చాలా గొప్పగా రాణిస్తారు. స్నేహితుల అండదండలు బాగుంటాయి. అంటే దీంట్లో ప్రధానంగా ధనాగమనం, రెండవది రాజకీయ అధికారం ఎక్కువ లభిస్తాయి. అంతేకాదుగా ఈ వీధి షోల అన్ని వీధి షోల కంటే మంచిదని చెబుతున్నాం. కానీ ఇక్కడ ఒక రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పశ్చిమ వాయువు దిశలో ఏమి ఉపగృహాలు కట్టుకోకూడదు. ఉపగృహాలు కడితే దీని యొక్క ఫలితం చాలా వరకు తగ్గిపోతుంది. మంచి ఫలితం, శుభ ఫలితాలు తగ్గుతాయి. అదేవిధంగా తూర్పు ఉత్తర దిశల్లో ఖాళీ ఎక్కువ ఉండాలి. దక్షిణం పడమర దిశల్లో కంటే తూర్పు ఉత్తర దిశల్లో ఆ ఇంటికి ఖాళీ ఎక్కువ స్థలం ఉండాలి. అప్పుడు దీని యొక్క ఫలితాలు బాగా ఎక్కువ కలుగుతాయి. ఎక్కువ కలిగి బాగా రాణిస్తారు ఇంట్లో ఉన్నవారు. శుభం.